అదేవిధంగా వేదికను అలంకరించిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ కూర్చున్నటువంటి సేవకులకి సేవకురాళ్ళకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆసక్తితో దేవుని మాటలు వినాలని వచ్చినటువంటి విశ్వాసులకి, అదేవిధంగా దేవుని ఎరగని ప్రజలైనా సరే మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ చాలా సంతోషదాయకం. మహాదేవుని యొక్క కృపా వాత్సల్యత, దేవుడి ఈ పరిచర్య ఆరంభించి ఇప్పటికీ 2 సంవత్సరాలు అపారమైనటువంటి ఆయన ప్రేమ వాత్సల్యత చేత ప్రభు నడిపిస్తున్న వారై ఉన్నారు. ఏదేమైనా దేవుని యొక్క ప్రేమ లేనిదే మనం ముందుకు కొనసాగలేము. దేవుని యొక్క ప్రేమ చేతనే మనమందరము కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో దేవుని యొక్క సన్నిధి చేరు పర్యంతం వరకు కూడా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రం చేసి ఎన్నో మాటల చేత ప్రభు మనల్ని దర్శిస్తూ నడిపిస్తున్న వారై ఉన్నారు. ఈ జీవము కలిగిన మందిరం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభు మలిచి మార్చి ఘనమైన గొప్ప కార్యాలు ప్రభు నామ మహిమార్థమై దేవుడు జరిగించునుగాక. అందరూ ఒకంత చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుతాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలా సంతోషదాయకం. ఇందాక దైవజనులు చెప్తూ ఉంటే సాక్ష్యములో చక్కటి మాట ప్రభు గుర్తు చేసి వాటిని మీకు తెలియపరచమని చెప్పారు. ఒకంత ఆ మాటలు ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్య భాగాన్ని కింద చదువుతారా? సహోదరులారా, సంఘములకు అనుగ్రహించబడుతున్న దేవుని కృపను గురించి నీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చప్పుడు కూడా దేవుడు నామాన్ని కనపడుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క పరిచర్య కొరకై దాతృత్వము కలిగించాలంటే పరిచర్య విస్తరించబడుటకు అనేక మంది సహాయం చేసేవారిని ప్రభు లేవనెత్త చేసి వారి ద్వారా దేవుడు వారి నామానికి, ఆయన నామానికి మహిమ తెచ్చుకునే వారై ఉన్నారు. మన జీవితాల్లో మనము పొందని గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించుటకే దేవాది దేవుడు ఈ చక్కటి సుందరమైనటువంటి సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉండునట్లుగా, ఏ భేదమేమీ లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, కులమత సంబంధమైనటువంటి భేదాలకు కానీ, అనేకమైనటువంటి వ్యవహారాలకు కానీ, అనేకమైనటువంటి క్రియలకు కానీ తావు లేకుండా దేవుని యొక్క ప్రేమను పొందుకున్నట్లుగా దేవుడి చక్కటి మందిరాన్ని నిర్మాణం చేసినందుకే చప్పటి దేవుడి నామాన్ని కనపడతాం. హల్లెలూయా. దాతృత్వముతో సహాయము చేసి దేవుని పరిచర్యకు నిలబడినటువంటి బిడ్డలను ప్రభు నిండుగా ఆశీర్వదించునుగాక. ఆయన మహాకృప వారి మీద నిలుపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరము సకల జనులకు ఇది ఏమవుతుందంటే ప్రార్థనా మందిరముగా మార్చబడునుగాక. నిజంగా అనేక మంది జనులు, దేవుడు మరొక మాట అంటాడు కదా, ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, అదేవిధంగా విశ్వాస సమూహంగా సమకూడినటువంటి మీ అందరికీ తెలియని వాక్యాలు ఏం లేవు, కానీ ఏదో మర్మాలు బయలుపరచుటానికి ఇక్కడ నిలబడలేదు, కానీ విశేషమైనటువంటి దేవుని యొక్క మాటలు కొన్ని ధ్యానించి వాటి ద్వారా సంతృప్తి చెంది దేవుని మహిమపరచడానికి కేవలం మనం ఇక్కడ నిలబడిన వారమై ఉన్నాం. ఆయన మాటలు వింటూ ఉండగా ఆ మాటలు ఉన్నటువంటి సారాంశమును, శక్తిని, బలాన్ని గ్రహించుకొని ఒక చక్కటి నవనూతనమైన మార్గములో ప్రభు మనల్ని నడిపించున్నట్లుగా ఈ సేవా క్షేత్రములో, ఈ ఘనమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఈ మందిరం వర్ధిల్లునట్లుగా, అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా, ఎల్లలు విశాలపరచబడినట్లుగా,
బహు విశాలమైన ప్రాంగణములో అనేక మంది వేవేల జన సమూహముతో సమకూడినటువంటి జీవము కలిగిన మందిరముగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ఉన్నతమైన స్థలముగా దేవుని యొక్క శక్తి ఇక్కడ నిలుచునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. గట్టిగా ధ్వనించి చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిశ్చయముగా హృదయపూర్వకంగా మనం కోరుకునే వారమై ఉండాలి. ఇక్కడ ఎంతమంది సేవకులు అనేక మంది మనస్తత్వాలు కలిగి ఉన్నా ఇక్కడ సమకూడటం గల కారణం ఏంటయ్యా అంటే, ఇదిగో దేవుడు జరిగించిన ఒక అద్భుతం, దేవుడు జరిగించిన ఒక ఆశ్చర్యం, నశించిపోతున్న ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, దైవజనుని పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం, ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచన బట్టి మనం ఏమై ఉండాలంటే దేవుణ్ణి మహిమపరిచే ప్రజలై ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కరెంటు పోయిందని దిగులు చెందబాకండి. ఆనాటి కాలంలో మైక్ శబ్దాలు ఏం లేవు, ఏ విధమైన యంత్రాలు లేవు. ప్రభు మాట్లాడుతుండగా ఆయన శక్తి గల మహిమ కలిగిన ఆయన రేమ ఏం చేసిందంటే అనేక మందిని దర్శించింది. ఆమేన్. నిశ్చయముగా మనము దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రజలమై ఉంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కదా. ఆమేన్. అద్భుతమైన కార్యాలు జరిగించుటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 52వ కీర్తన, బయట వారికి వినబడకపోతే బయట ఉన్న వాళ్ళు కొంచెం రిఫరెన్స్ అందజేయండి. 52వ కీర్తన 8వ చరణం. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు. ఎవరి యందు నమ్మిక ఉంచాడంటండి? దేవుని యందు నమ్మిక ఉంచాడంట. ఆ నమ్మిక అతని జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగునట్లుగా, అతని జీవితంలో ఒక అద్భుతం జరుగునట్లుగా ఈనాడు మనము దేవుని కృపయందు నమ్మిక ఉంచిన ప్రజలముగా కొనసాగుతున్నామా లేదా? అది విశ్వాస జీవితమైనా కావచ్చు, నీ కుటుంబంలో పరిస్థితులైనా కావచ్చు, నీకు వ్యతిరేకమైనటువంటి అనేకమైన పోరాటాలు కావచ్చు. ప్రియ దేవుని జనాంగమా, పోరాటాల వైపు కాక వాటిలన్నిటినీ సమసింప చేసేటువంటి దేవుని యొక్క శక్తి గల ఆయన వాక్యపు లేఖనాల మీద మనం ఏమై ఉండాలంటే శ్రద్ధ నిలిపేటువంటి ప్రజలమై ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి అవసరత మనకున్నా సరే, ఎటువంటి సమస్య మనకున్నా సరే, ఎటువంటి ఇబ్బందులు మన చుట్టుముట్టినా సరే, వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించుటకు ఆ కృపను పొందుకున్నట్లుగా ఈనాడు ఈ జీవము కలిగిన మందిరాలు కట్టబడుతుంది. హల్లెలూయా. ఈ మందిరము నిండా ఏముందంటే ఆయన కృప నిండుకుని ఉంది. ఇంత దైవజనులు చక్కటి మాట చెప్పారు. ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన తేజస్సు, ఆయన మహిమ ఎక్కడ ఉందయ్యా అంటే అది దేవుని మందిరములో మనం చూడగలుగుతాం. మన ఇంట కూర్చుంటే ఆ మహిమను మనం చూడలేము, కానీ మన దేవుని మందిరములో మనము గనక చేరి ఆయన నామాన్ని ఏక మనస్సు కలిగి మనం ఆరాధించగలిగితేనంట ఆ ఆరాధించేటువంటి చోట బలమైన కార్యములు జరిగించుటకు దేవుడు ఉండబట్టలేక దిగి వచ్చి అద్భుతము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రతి కుటుంబం విడుదల పొందునుగాక, ప్రతి సేవకుల ఆత్మాభిషేకము చేత నింపబడునుగాక, ప్రతి పరిచర్య దేవుని మహిమతో నింపబడునుగాక, మందిరము జీవము కలిగిన మందిరముగా విస్తరించబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆకలితో ఉన్నవారు మరింత గట్టిగా దేవుడికి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారు కొంతమంది, నిజాన్ని ఒప్పుకున్నారు. ఆమేన్. అంతేనా కాదు? నిజమా కాదండి? వారు కరెక్టే. హల్లెలూయా. ఆకలికి ఏమి వస్తుంది మనకి? ఏమండి ఈ సమయంలో ఆకలికి ఏమి వస్తుందండి? ఆకలికి వేసేది అసలే దూరం నుంచి పిలిచారు తమ్ముడు. చాలా మంది సేవకులు ఉంటారు, చాలా మంది దేవుని పరిచర్యగా సహకరించినటువంటి బిడ్డలు ఉంటారు, నిలబడిన కొన్ని స్తంభాలు ఉంటాయి, అదే విధంగా ఊగిసలాడే కొంతమంది ఉంటారు, ఎరగని వారు కొంతమంది ఉంటారు. వీరందరికీ చెప్పుటకు ముచ్చటగా 3 మాటలు కాక 7 మాటలు సంపూర్ణంగా తీసుకొచ్చి పెట్టా. హల్లెలూయా. ఒక్కొక్క మాట గంట సమయమే. చూసారు ఎవరు హల్లెలూయా చెప్పలే? మీ మనసు ఎరిగిన దేవుడు అందుకే దైవజనుడు చెప్పి సమయాన్ని ఇచ్చారు. హల్లెలూయా.
ఆ సమయంలోపే ముగించబడును గాక. మీకు ఇష్టం లేదు, అందుకే మీరు ఆమెను గట్టిగా చెప్పలేదు. అంటే మౌనం ఏంటంటే అంగీకారం. ఏంటంటే ఇంకా చెప్పండి భాష గారు, ఇబ్బంది లేదు, కూర్చుంటా మనం దేవుని స్తోత్రం చెప్పండి, దొరికిపోతారు, జాగ్రత్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అంటున్నాడు, నేనైతే నా మట్టుకు నేనైతే గనక నిజంగా దేవుని ద్వారా మేలు పొందుకున్న వాడినై ఉన్నాను. దైవజనుడు చెప్తున్నాడు కదా, అనేకమైన సమస్యలు, ఒడిదుడుకులు, వాటి మధ్యలో నలిగిపోయిన అనుభవాలు, అది ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మనుష్యుడు అవసరత తీర్చలేడు. మనుష్యుడు ఎంతవరకు తీర్చగలడంటే కొంతవరకే. చాలా మంది అంటూ ఉంటారు కదా, స్నేహితులు, నీకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పరా, నిమిషాల మీద రెక్కలు కట్టుకుని వాలిపోతా అంటారు. నిజంగా సమస్య వచ్చి కనుక మనం ఏదైనా అడిగితే కనుక రెక్కలు కాదు కదా, ఏమైపోతారో కనబడరు. కానీ దేవుడు అట్లా ఉండేవాడు కాదు. కానీ నిజంగా నీ నా కొరకు ఈరోజు ఇటువంటి గొప్ప పరిచయం అనుగ్రహించి నిలబెట్టిన దైవజనుని కుటుంబ పక్షమై ఆయన కదలి వచ్చిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యములు జరిగించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి దైవ సేవకుని మీద మహాశక్తి కలిగిన కృప ప్రభు నింపునుగాక. జీవము కలిగిన మందిరాలుగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గడిపే ప్రజలమై ఉండాలి. ఈ రోజున దైవ సేవకులు దేన్ని అంటి పెట్టుకుని ఉండాలంటే, జీవము కలిగిన దేవుని మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండాలి, సేవా క్షేత్రాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అనేక మంది ప్రజల బాధలు, ఇబ్బందులు, సమస్యల, పోరాటాల మధ్యలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి జీవితాల్లో దేవుని యొక్క ఘనమైన కార్యము జరుగు నిమిత్తమై దాని కొరకు ఎదురు చూస్తే ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే దైవ సేవకులు లెగుచుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదేదో అంటారు ఒక మాట, నిమిషం ఖాళీ లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఏమన్నా అంతేనా కాదా? ఖాళీ ఉండదు. కానీ ఈ రోజున ఆత్మ సంబంధమైన సంపదను మనం పొందుకునే ప్రజలుగా మార్చబడుదుము గాక. అందుకే అన్నాడు కదా, నేను నమ్మిక ఉంచాను, దేవుని యందే నమ్మిక ఉంచాను. ఒక మందిరం, ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక పిల్లల జీవితాలు కట్టబడాలంటే దానికి సరైనటువంటి పునాది కావాలి. ఏం కావాలంటే పునాది కావాలి. ఆ పునాది లేకపోతే నిర్మాణం నీవు ఎంత చేసినా అది వ్యర్థమవుతుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న మందిరం రేపొద్దున దీని పునాదులు విస్తరించబడవచ్చు. దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడొచ్చు రేపు రాబోయే రోజుల్లో. మీ జీవితాల్లో కూడా మీరు ఏమై ఉండాలంటే ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి ప్రజలుగా మార్చబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క శక్తిని మనం సంతరించుకునే ప్రజలుగా మనం మార్చబడుదుము గాక. హల్లెలూయా. నిర్గమాకాండంలో చక్కటి మాట ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. మందిరం గురించి విశేషమైనటువంటి సంగతి ఇక్కడ చెప్తూ ఉంటాడు. 23:19 చూడండి ఒకసారి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 19వ వాక్య భాగం. మొదటి వాటిని దేవుని మందిరానికి తేవలెను. ఎక్కడికి తేవాలంటండి? మొదటిది నిజంగా మన జీవితాల్లో మొదటి స్థానము దేవునికి ఇస్తున్నామా? దేవుడు అంటాడు, మొదటి ఒక ఆజ్ఞ చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నన్ను మీరు ప్రేమించండి. ఏం చేయమంటాడు దేవుడు? నన్ను మీరు ప్రేమించండి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని దేవుడు ప్రేమించమని చెప్తాడు. ఇది ఎంతవరకు నెరవేర్చగలుగుతాం మనం? ఇది ఎంతవరకు నెరవేర్చగలుగుతాం? మొదటి స్థానాన్ని మనము దేవునికి ఇచ్చినట్లయితే కనుక దేవుడు మన ఆశీర్వాదకరమైన కార్యాల చేత నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మొదటిది ఎక్కడికి రావాలి? మొదటగా మనం ఏది చేయాలి? మొదటిగా ఎవరిని మనము సేవించాలి అంటే కనుక సర్వశక్తి గల దేవుణ్ణి సేవించి నిండు మనస్సుతోనంట ఏదున్నా దేవుని సన్నిధికి మనం తీసుకొచ్చే ప్రజలమై ఉండాలి. అక్కడ చెప్తున్న మాట మరొకటైనా ఒక ఆంతర్యాన్ని గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఏదైనా సరే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి. మొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వండి. మొదటగా దేవుని యొక్క మందిరం వైపు చూడండి. సమస్యలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, పోరాటాలు వచ్చినాయా, వీటన్నిటిని కాస్తంత పక్కన పెట్టి
దేవుని మందిరానికి మనం మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం అడగగలిగితే అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నానన్న మాట ఎందుకు చెప్తున్నాడంటే, అతని జీవితంలో ఏది ఉన్నా సరే మొదటగా అతను దేవునికి ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు కనుక దేవునికి ఇచ్చే ఏదైనా సరే అది ఆశీర్వాదకరంగా తిరిగి నీకు అనుగ్రహించబడుతుందన్న సంగతి నీవు గుర్తెరగాలి. హల్లెలూయా. అందుకే దేవుని జనాంగం ఒక చిన్న మాట చెప్తా. ఒక పొదువుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటండి, అలసిపోయింది, సొమ్మసిల్లింది, అనేకమైన మాటల చేత వేధించబడింది, అనేకమైనటువంటి రీతులుగా తన బాధించబడింది. భర్త ఎంత ఓదారుస్తున్నా సరే ఆ ఓదార్పు నొందని వ్యక్తిగా మారిపోయింది. తనకున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాటి వైపు చూస్తూ అల్లాడిపోతూ తన జీవితాన్ని బహువేదన చేత నింపుకుంది. ఆ వేదన చాలదు అన్నట్టుగా ఏం చేసిందంటే అన్నపానాలను పక్కన పెట్టేసింది. ఇక ఏం చేయాలో దిక్కుతోచక, కానీ దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టుకుంటే దేవుడు అద్భుతమైన ఒక కార్యం చేయబోతాడు కదా, చేస్తాడు కదా అని ఒక దృఢమైన ఒక సంకల్పం, ఒక నమ్మిక ఉంచి ఆమె ఆత్మీయ జీవితంలో ఒక కదలిక ఆరంభించింది. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి దేవుని జనాంగమా, మన జీవితంలో ఒక అద్భుతం జరగాల, మన కుటుంబంలో ఒక అద్భుతం జరగాల, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక అద్భుతం జరగాల, లేదంటే ఆత్మీయంగా సంఘము దేవుడు నిర్మాణము చేసి ఆత్మీయంగా దేవుడు మనకు అప్పచెప్పిన పరిచయంలో ఒక అద్భుతం జరగాల, లేదంటే సేవకుని పక్షమై ఒక అద్భుతం జరగాల, సేవకుని కుటుంబ పక్షమై ఒక అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలంటే మనము చూసుకునే పనుల ద్వారా మన ఇంట మనం కూర్చుంటే కుదరదు, కానీ కదలి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఈ బలిపీఠం యొక్క నీవు మొరపెట్టుకునే వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. నీ కన్నీరు ఈ మందిరంలో కార్చబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జీవము కలిగిన దేవుని మందిరం. ఇది మనమందరి ప్రతి సమస్య విడుదల పొందినట్లుగా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగు చోటుగా ఇది దేవుడు నివసించే, దేవుడు అద్భుతమైన కార్యం జరిగించే ప్రాంగణమై ఉన్నదన్న సంగతి మీరు మరువకూడదు. ప్రియ దేవుని జనాంగమా, మరువకూడదు, ఎన్నటికీ మరువకూడదు. అన్నా తన జీవితంలో కలిగినటువంటి ఇబ్బంది సమస్యలను బట్టి తన ఇంట కూర్చుని నిట్టూర్పులు విడుచుటకు తను కోరుకోలేదు, కానీ కదలి దేవుని యొక్క మందిరానికి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన కార్యం ఏంటంటే ఆమె తన జీవితంలో పొందుకోవలసినటువంటి ఒక మేలును బట్టి తను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రార్థన ఆలకించిన దేవుడు అంటండి తన పక్షమై ఒక గొప్ప కార్యము జరిగించాడంట. హల్లెలూయా. అందుకే ఆమె వెళుతూ ఏం చేసిందంటే దేవుడు నిశ్చయముగా కార్యం చేయగలిగిన వాడని ఒక గొప్ప నమ్మిక ఉంచింది. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడో మాట చెప్తాను, మనము దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి మన కదలిక ఆరంభించాలి. విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఒక కదలిక ఆరంభించాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఏంటంటే విశ్వాసముతో మన ఒక కదలిక ఏమండి ఆరంభించాలి. ఆ కదలిక దగ్గరే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది చాలా మంది. వెళ్దాములే జరుగుతుందిలే లేదు ఇది జరిగేనా అనే అవిశ్వాసం మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మనల్ని దూరం చేస్తున్న సంగతి మనం గుర్తెరగాలి. ఈ రోజున సేవ అభివృద్ధి చెందట్లేదా, లేదంటే మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో శక్తిని అనుభవించలేకపోతున్నామా? అనేక మంది ప్రజల జీవితాల్లో ఒక గొప్ప కార్యము దేవుని నామ మహిమార్థమై జరగట్లేదంటే దానికి గల కారణం ఏంటంటే దేవుని జనాంగమా, మనలో ఒక కదలిక రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కదలిక మనలో రావాలి. వచ్చిన మనం ఏం చేయాలి చెప్పాలి. వచ్చిన మనం ఏం చేయాలి? ఎప్పుడెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడెప్పుడు పాటలు అవుతాయా, ఎప్పుడెప్పుడు ఆరాధన అవుతుందా, ఎప్పుడెప్పుడు వాక్యం అవుతుందా, వాక్యం అయిన తర్వాత తదుపరి ఇంకేం కార్యక్రమాలు ఉన్నాయి ముగించిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్తామా? ఈ ఆతృత మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదానికి దూరం చేస్తున్న సంగతి గుర్తెరగాలి. ఆదివారపు ఆరాధన దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినం మనం గడుపునట్లుగా ఆయన ఉన్నతమైన ఆలోచన చేసి మానవుని ఆశీర్వదించుటకు ఏం చేశాడంటే ఆ చక్కటి సమయాన్ని దేవుడు కేటాయించిన వాడై ఉన్నాడు.
పాత నిబంధన ప్రకారం మనం గమనిస్తే కనుక ఆజ్ఞ అతిక్రమం తన జీవితానికి ఏమయ్యేదంటే పాపముగా ఆపాదించబడేది. ఆ పాపము ద్వారా అతని మీద నేరారోపణ జరిగేది. ఆ నేరారోపణ ద్వారా అతను ఏమయ్యేవాడు అంటే శిక్షకు గురయ్యేవాడు. ఆ శిక్ష పేరు మరణం. ఈ మరణము నుంచి తప్పించినట్లుగా మృతతుల్యమైనటువంటి మన జీవితాన్ని అంటే తిరిగి జీవింప చేయనట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే ఈనాడు మనకి సమీపముగా ఆయన వచ్చిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సమీపముగా వచ్చి ఆయన చిందించిన రక్తము ద్వారా మన జీవితంలో ప్రతి పాపమును విడుదల చేసి ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లుగా దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే అక్కడ భక్తుడు అంటున్నాడు కదా, నేనైతే అనే మాట వాడుతున్నాడు. మీరైతే ఎలా ఉన్నారు? లేదు, నేనైతే ఎలా ఉన్నాను. మరొక మాట అనుకుందాం, మనం ఎలా ఉన్నాము? దేవుని మందిరానికి వెలుటకు విశ్వాస సంబంధమైనటువంటి చక్కటి కదలిక మనలో కలుగుతుందా లేదా? గమనించండి. ప్రార్థన మన జీవితంలో ఎట్లా ఉండాలి? నిలువ మోకాల మీద నిలబడిపోయే దేవుని జనాంగమా, చేతులెత్తి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులై ఉండాలి. ఈ రోజున చాలా మంది చెప్పే మాట ఏంటంటే మోకరించలేకపోతున్నాం, సమయము గడపలేకపోతున్నాం, అనేకమైన వాటికి సమయాన్ని ఇస్తున్నాం, అనేకమైన వాటికి నడుస్తున్నాం, అనేకమైన వాటికి పరుగులు పెడుతున్నాం, అనేకమైన చోట్లకి అనేకమైన సమయాన్ని గడుపుతున్నాం. మన జీవితాల్లో ప్రభువుకి ఎందుకు సమయం ఇవ్వలేకపోతున్నాం? ఒక ప్రశ్న వేసుకోండి. ప్రార్థనకు మనం సమయం ఇచ్చే ప్రజలమై ఉండాలి ప్రియ దేవుని జనాంగమా. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మరింతగా దేవునితో సహవాసం చేయాలి. మనం చాలా మందితో సహవాసం చేస్తాం, చాలా మందితో మన సహవాసం కొనసాగుతూ ఉంటుంది. కానీ దైవికమైన దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా మనము దేవునితోనే సహవాసము చేసే వ్యక్తులై ఉండాలి. దేవుని మీద సంపూర్ణంగా మనం ఆనుకోవాలి. దేవుని మాటల్లో ఉన్నటువంటి లేఖనాలను తప్ప మరి దేవుని మీద మనం ఆధారపడటానికి వీలు లేదు. ఈ రోజున చాలా మంది సేవకులు కావచ్చు, చాలా మంది విశ్వాసులు కావచ్చు, చాలా మంది తెలియక అనేక మంది మనుషులు వెంబడిస్తున్నారేమో. జాగ్రత్త. దేవుని పక్కన పెట్టి మరి దేవుని మనం మొదటి ప్రాధాన్యత ఇస్తే అది ప్రమాదకరంగా మార్చబడుతుంది. ఏదున్న దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. దేవుని యొక్క శక్తిని పొందుకున్న వారమై ఆ శక్తి ద్వారా అనేక మంది ప్రజలలో ఒక విడుదల కార్యాలు ప్రభు జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉద్యమం మనలో రగిలించబడాలి. హల్లెలూయా. ప్రతి మాట, ప్రతి లేఖనము కూడా మన జీవితానికి ఒక హెచ్చరికగా మనకి కనబడుతుంటుంది. ప్రియ దేవుని జనాంగం, ఒక అద్భుతమైన సందేశాన్ని వినిపిస్తూ ఉంటుంది. ప్రతి మాట చాలా అద్భుతం అనిపిస్తుంది మన జీవితానికి. దేవుడు ప్రేమ చేత మనల్ని ఏలుబడి చేయటకు, ఆ ప్రేమలో మనం వర్ధిల్లుట కంట ఆయన అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. ఎంతమంది వెతుకుతున్నారు? పరీక్ష వేసుకుందామా? పరీక్షించుకుందామా? ఇదే కొరింథీ పత్రికలో మనకు కనబడే మాట ఏంటంటే, నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. మనల్ని మనం విమర్శించుకుని మనల్ని మనం పరీక్షించుకునే అనుభవంలోకి వస్తే ఆత్మీయతలో మనము దేవునితో పాటు ఆ సహవాసము కలిగిన వ్యక్తులుగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఎవరినో చూపించాల్సిన పల్లెలు ఇప్పుడు దేవుని చెప్పాను. చాలాసార్లు అనుకుంటాం కదండి, మనకు తెలిసిన మాట, ఒక ఏళ్ళు ఇతరుల వైపు చూపిస్తూ ఉంటే మిగతా 4 ఏళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి అంటండి. ఒక ప్రశ్న, ఒక విమర్శ మనలో నుంచి వెళ్తుంది, కానీ 4 విమర్శలు మనకు ఎదురవుతున్న సంగతి మనం గుర్తుపెట్టాలి. అందుకే మనము దేవునితో సహవాసము చేసే వ్యక్తులు అయి ఉండాలి. అన్నాడు కదా, యెహోవా మందిరముకు తేవాలి. హల్లెలూయా. మనము దేవుని యొక్క మందిరములోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క మాటలు మనం వినే ప్రజలమై ఉండాలి. దేవుని మందిరంలో ఏమవుతుంది? అక్కడ అన్ని అక్కడే ఉంటాయి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 25వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. కనపరిచిన విధముగా నిర్మింపవలెను. హల్లెలూయా. ఇక్కడ 2 శ్రేష్టమైన మాటలు కనబడుతుంది. ఏంటంటే,
నేను నీకు అనే మాట ఒకటి వినబడుతుంది. రెండో మాట ఏంటంటే నేను కనబరిచినట్లుగా. మూడవ మాట ఏంటంటే వాటిని నిర్మించాలి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి ఏం చెప్పాడో, విశ్వాసులుగా మీకైతే సర్వశక్తి గల దేవుడు దైవజనుల నోట పలుకుతున్న మాట ప్రకారంగా జీవిస్తున్నారా లేదా అని అనుకోండి. ఇప్పుడు దైవజనులం అయితే గనక దేవుడు మనకిచ్చిన మాట, దేవుడు మన పిలిచిన పిలుపు, దేవుడు మనతో చేసిన వాగ్దానముల ప్రకారంగా మనము నడుచుకోవాలి అని ఒక హెచ్చరిక మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు కనుక ఇక్కడ చాలా చక్కటి మాట ఏంటంటే కనబరిచినటువంటి మాట ఏంటంటే కనపరిచిన దానిని కనపరుచు విధముగానే చేయాలి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చూపించాడో, ఏ చోటైతే మనం నిలబెట్టాడో దాని విషయమే మనం ఏమై ఉండాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా నిర్మించే వారమై మనం ఉండాలి. హల్లెలూయా. ఒక ఆత్మీయంగా పడిపోతున్నటువంటి ప్రజలు ఈ రోజున అనేక మంది ఈ భూమి మీద ఉండి ఉండగా ప్రియ దేవుని జనాంగమా వారికి ఏం పంచిపెట్టాలి మనం అంటే ప్రేమ, యేసయ్య ప్రేమను పంచిపెట్టే ప్రజలుగా మార్చబడాలి. కానీ వివాదాలను పంచిపెడుతున్న వారు అనేకులుగా ఈ రోజున మార్చబడ్డారు. వివాదాలను పంచిపెడుతున్నారు. తెలియనటువంటి అనేకమైన విషయాలను తెలిసి తెలియనటువంటి జ్ఞానము ద్వారా చాలా మందిని ఈ రోజున విభిన్నమైనటువంటి కోణం వైపు తిప్పుతున్నారు. అనేకమైనటువంటి రీతులుగా మలుస్తున్నటువంటి వారై ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఒక మాట మనకి కనబడుతుంది కదా, ఒక విషయాన్ని చదువుదామండి మనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చక్కని మాటలు ఏంటంటే భిన్నమైనటువంటి స్వార్థ వైపుకు మళ్ళిన ప్రజలు ఉన్నారండి. ఎటువైపు కండి? దేవునికి ఇష్టము లేనివి, దేవునికి నచ్చనివి, దేవుడు చెప్పనివి, దేవుడు చూపించినవి, దేవుడు మనసమన్నవి కాక మరొక కోణములో మనిషి అనుభవాలు. ఇదే చాలా జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని పిలిచిన వారిని ఎలా విడిచిపెట్టారు? ఏమండి, ఎలా విడవగలుగుతాం? ఆయన ప్రేమను, ఆయన సమాధానమును, ఆయన అనుగ్రహించేటువంటి మేలు మందిరములో నుంచి ప్రవహిస్తూ ఉండగా, మందిరంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ మన పక్షమై నిలిచి ఉండగా ఈ మందిరములో ఏమి ఉండాలి అంటే దేవుని శక్తి కలిగిన వాక్యపు జీవము కలిగినటువంటి ఈ లేఖనాలే నిలిచి ఉండాలి. హల్లెలూయా. మరి ఏ భిన్నమైనది దీనిలోకి రావటానికి వీలు లేదు. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు రక్తమునకు జయము కలుగునుగాక. చెప్పండి ఆమేన్. ఆమేన్. అది మన కుటుంబంలో అయినా సరే, మన పిల్లల విషయమైనా సరే, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి ఇష్టం లేనిది ఏది 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 రావటానికి వీలు లేదు. ప్రతి దేవుని జనాంగం అది ఏది వచ్చినా సరే సమాధానానికి బదులు ఏం చేస్తుందంటే అసమాధానము కలుగు చేస్తుంది. బృందమైనది ఏది ఉండటానికి వీలు లేదు. పిలిచిన పిలుపుకు లోపడే ప్రజలుగా మనం ఉండాలి. దేవుని వైపే మనం చూడగలగాలి. దేవుని మాటలోని శక్తిని బట్టికే గ్రహించాలి. దేవుడు చేస్తున్న కార్యాలు బట్టి నీవు ఈ జీవం కలిగిన మందిరములో సజీవ సాక్షివై నిలబడాలి. అలా నిలబడగలిగితేనే దేవునికి మహిమ. హల్లెలూయా. అది కాకుండా మరొక కోణములో మనం పయనిస్తున్నామంటే అది అక్కడ రాయబడిన మాటలు కొన్ని ఉంటే అది నాశనానికి మనల్ని తీసుకెళ్తుంది. నాశనం చేయటానికి కాదు ప్రభు వచ్చింది. పాడైపోయిన మన బ్రతుకు జీవితాలను తిరిగి ఏం చేశాడంటే మలిచి మార్చి బాగు చేసి సక్రమమైన రీతిలో మనల్ని నిలబెట్టుటకు దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన చేతులు గాయమైపోయినాయి. పొసగని అనుభవాలు మనై, నిలవలేని అనుభవాలు మనై, కానీ మరలా ప్రయత్నం చేసి ఈ కొనసాగుతున్నటువంటి ఈ సమయం వేగవంతముగా కొనసాగిపోయేటువంటి ఈ లోకములో ఈ యొక్క లోకమనే చక్రం మీద మన నుంచి దేవుడు ఏం చేశాడంటే ఓపికతో కూర్చుని ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని మలుస్తున్న దేవుడై ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ విడిపోతున్నాం. పొసగని అనుభవాలు, ఈ రోజున ఒకరి మీద ఒకరు లెగుస్తున్న అనుభవాలు ప్రియ దేవుని జనాంగం లేదు. దేవుని ప్రేమ మన హృదయములో స్థాపించబడును గాక. క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ముద్రించబడుదుము గాక. ఈ లేఖనాల పునాదుల మీద మనం కట్టబడుదుము గాక.